వారాహీదేవి మహాత్మ్యం కథ. వారాహీదేవి హిందూ పురాణాలలో ఒక మహాశక్తి స్వరూపిణి. ఆమె 10 మహావిద్యలలో ఒకరు మరియు సప్తమాతృకల్లో ఒకటి. అమ్మవారు శక్తి, రక్షణ మరియు అచింత్య మహిమలతో భక్తులను అనుగ్రహించే దేవత. ఈ కథలో వారాహీదేవి అవతార కారణం, రాక్షస సంహారం మరియు ఆమె భక్తుల పట్ల చూపే కరుణ గురించి తెలుసుకుందాం. వారాహీదేవి అవతార కారణం. పూర్వకాలంలో భూదేవి, భూమాత, దుర్మార్గుల చేతిలో బాధపడుతూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. అప్పుడు మహావిష్ణువు వరాహ అవతారం ధరించి భూమిని రక్షించాడు. ఆ సమయంలో ఆయన శక్తి నుండి వారాహీదేవి ఉద్భవించింది. వారాహీదేవి ఎవరు? ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క శక్తిరూపిణి. ఆమెకు వరాహ ముఖం, అతీవ శక్తి, యుద్ధ నైపుణ్యం ఉంది. ఆమె తేజస్సుతో రాక్షసులను భస్మం చేయగలదు. దేవతలకు రక్షకురాలిగా శత్రువులను సంహరించేందుకు ఆమె అవతరించింది. వారాహీదేవి కథ. రాక్షస సంహారం. అంధకాసురుని సంహారం. అంధకాసురుడు శివుడి అనుగ్రహంతో అమిత శక్తి కలిగిన రాక్షసుడు. అతడు దేవతలను ఓడించి లోకాలను ఏలటం ప్రారంభించాడు. దేవతలు భయంతో పార్వతీదేవిని ప్రార్థించగా ఆమె వారాహీదేవిని పిలిపించి అంధకాసురుని వధ చేయాలని ఆదేశించింది. వారాహీదేవి విశాల రూపాన్ని ధరించి తన గదతో అంధకాసురుని శిరస్సు విరిచేసింది. అతని రక్తాన్ని భూమికి పడకుండా త్రాగి అతనికి పునర్జన్మ రాకుండా చేసింది. రక్తబీజాసురుని వధ. రక్తబీజుడు శివుని అనుగ్రహంతో ఒక మహారాక్షసుడిగా జన్మించాడు. అతను తన రక్తపు ప్రతి బిందువు నుండి కొత్త రాక్షసులను పుట్టించే శక్తి కలిగి ఉండేవాడు. దేవతలు దుర్గాదేవిని ప్రార్థించగా ఆమె వారాహీదేవిని ముందుకు పంపింది. వారాహి అమ్మవారు తన మహాశక్తితో రక్తబీజుడిని పోరాడుతూ అతని రక్తాన్ని నేలపై పడకుండా నేరుగా త్రాగి అతన్ని సమూలంగా నాశనం చేసింది. 3. భండాసురుని నాశనం. భండాసురుడు బ్రహ్మదేవుని వరంతో దేవతల కంటే బలవంతుడిగా మారాడు. అతను స్వర్గాన్ని జయించి దేవతలను భయభ్రాంతుల్ని చేశాడు. దేవతల ప్రార్థనకు స్పందించి లలితా పరమేశ్వరి యుద్ధానికి సిద్ధమయ్యింది. ఆమెతో పాటు వారాహి, రాజమాతంగి, దండిని వంటి శక్తులు యుద్ధరంగానికి ప్రవేశించాయి. వారాహీదేవి తన మహాగదను ఉపయోగించి భండాసురుని దళాలను తుదముట్టించి భండాసురుని సైన్యాన్ని భస్మం చేసింది. వారాహీదేవి రూప లక్షణాలు. 1. వరాహ ముఖం, పందిపిల్ల ముఖం ఉన్న ఈ అమ్మవారు శత్రు సంహారిణిగా ప్రసిద్ధి. 2. మహాశక్తి ధరించిన రూపం, కాంతిమంతమైన శరీరంతో అస్త్రశస్త్రధారిణిగా ఉంటుంది. 3. పంచాయుధాలను ధరించి ఖడ్గం, త్రిశూలం, గద, ధనుస్సు, పాశం కలిగి ఉంటుంది. 4. వాహనం మహిషము లేదా సింహం. 5. నీలవర్ణముతో, 3వ కన్నుతో భక్తులను రక్షించే మృదుస్వభావం కలిగి ఉంటుంది. వారాహీదేవి ఆరాధన విశేషాలు. భక్తులకు వరాల ప్రసాదం. ఈ అమ్మవారి పూజ వల్ల శత్రునాశనం, సంపద, రక్షణ కలుగుతాయి. గుప్త నవరాత్రులు, రహస్య నవరాత్రులు కాలంలో ఆమెను ప్రత్యేకంగా పూజిస్తారు. వారాహీదేవి మంత్రాలు. ఓం హ్రీం గ్లౌం వారాహ్యై నమః. ఓం వంక భైరవి వారాహి హ్రీం ఫట్. ఈ మంత్రాలను నిత్యం జపిస్తే అష్టసిద్ధులు లభిస్తాయి. వారాహీదేవి ప్రముఖ ఆలయాలు. 1. కాంచీపురం వారాహీదేవి ఆలయం, తమిళనాడు. 2. శ్రీనగర్ వారాహి అమ్మవారి ఆలయం. 3. అండమాన్ నికోబార్ ద్వీపాలలో తంత్ర పూజలతో ప్రసిద్ధి పొందిన ఆలయం. 4. కర్ణాటకలో హంపి దగ్గర ప్రత్యేక వారాహి పీఠం. వారాహీదేవి సత్యం. వారాహి అమ్మవారు భక్తులను ఎప్పుడూ రక్షించే దేవత. ఆమె ఆరాధన వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి, ధనం, సంతోషం, విజయాలు లభిస్తాయి. ఈ వారాహీదేవి కథ చదివినవారు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఆమె మంత్రాలను జపించి భక్తితో పూజిస్తే వారి జీవితంలో అద్భుతమైన మార్పులు కలుగుతాయి. జయ వారాహి.